ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక, స్కాలర్షిప్లు బకాయిలు విడుదల చేయక తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు ఈరోజు చదువుకు దూరం చేసినటువంటి దౌర్భాగ్యుడు ఎవడంటే రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఈరోజు ఎక్కడెక్కడ తెలంగాణ సమాజంలో రాబోయే అసెంబ్లీ సమావేశంలోపు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని అదేవిధంగా అసెంబ్లీని ఎక్కడెక్కడ ముట్టడి చేస్తామని ఒక బీఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అంటే బీసీలకు సామాజిక వర్గానికి 42% ఇస్తానని చెప్పేసి చట్టబద్ధత కల్పించలేదు. దాని విషయంలో ఇప్పుడు రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, ఏం చేస్తారు? ఓ చదువురాను దద్దమ్మ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పడమే పెద్ద జోకు. అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 60-70 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అలాంటి పార్టీని నమ్మడం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ఆల్రెడీ ఒక చట్టరూపంగా ఈరోజు పార్లమెంట్లో చట్టరూపంగా తీసుకురాకపోవడం, అదేవిధంగా 9th షెడ్యూల్ చేర్చుకపోవడం కారణంగానే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ రాలేదు. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే మాయమాటలు చెప్పకుండా చట్టసభల్లో 42% రిజర్వేషన్ బిల్లును పెట్టి 9th షెడ్యూల్ చేస్తే మాత్రమే బీసీ రిజర్వేషన్ సాధ్యమవుతుంది. కాబట్టి నీ మాయమాటలు ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది. రాబోయే ఎలక్షన్లలో బీసీ ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొందబెడతారని నేను తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు బడ్జెట్ లేదు అని అంటూనే మరోవైపు గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు వెచ్చించి నిర్మిస్తానంటుండు. గాంధీ స్టాచ్యూని ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అరే నాయన, నువ్వు చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్లు విడుదల చేయి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయి, నువ్వు రైతులకు ఇస్తున్న రైతు బంధు విడుదల చేయి, మహిళలకు ఇస్తున్న 2,500 రూపాయలు విడుదల చేయి. అదే ఇదంతా విడుదల చేయక నేనేదో విగ్రహాలు కడతా, నేను మూసి సుందరీకరణ చేస్తా, నేనేదో ఇక్కడ అని మాయమాటలు చెప్తా. అంటే అక్కడ పైసలు ఉంటాయి, ఇక్కడ నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయడానికి పైసలు ఉంటాయా? బిడ్డ గుర్తుపెట్టుకో, తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు నిన్ను గమనిస్తూ ఉన్నది. నీ యొక్క మాయమాటలు అన్నీ తెలిసిపోయినాయి. కాబట్టి రాబోయే ఎలక్షన్లో నీ పార్టీని బొందబెడతారని తెలియజేస్తున్నాం. అంటే సూటికి ఏం చెప్పాలనుకుంటున్నాను? బిడ్డ గుర్తుపెట్టుకో, నీవు ఇచ్చిన హామీలు, మహిళలకు ఇచ్చిన హామీలైనా కానీ, విద్యార్థులకు ఇచ్చిన హామీలైనా కానీ, అదే కదా ఫీజు బకాయిలైనా కానీ, ఉద్యోగ నోటిఫికేషన్ అయినా కానీ, 2,500 రూపాయల హామీలైనా కానీ వెంటనే విడుదల చేయాలి. 6 గ్యారెంటీలు, 420 హామీలు విడుదల చేసే వరకు మేము విద్యార్థుల పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తాం. నువ్విచ్చే హామీల వరకు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైలుకు పంపించినా వెనుకకు తగ్గమని ఈరోజు రేవంత్ రెడ్డికి అల్టిమేట్ చేస్తాం. వెంటనే నీ హామీలు విడుదల చేయాలని ఈ ఒక బీఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తాం. మూసీ సుందరీకరణ కూడా చేస్తామని అంటున్నారు. మూసీ సుందరీకరణ అనేది మనోని కమిషన్ల కోసం చేస్తుండు. గత ప్రభుత్వంలో మూసీ సుందరణ కోసం కేటాయించారు. అప్పుడు ఎలాంటి ఇల్లు కూలగొట్టలే. అంటే గుర్తుపెట్టు, ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి జీవితంలో ఒక ఫ్యామిలీ యొక్క జీవిత లక్ష్యం అని అంటే ఒక గూడు కట్టుకోవడం. అలాంటి ఒక గూడును, ఒక జీవిత లక్ష్యం యొక్క ఒక గూడును ఈరోజు కూలగొడుతున్నావు అంటే నువ్వు ఎలాంటి వ్యక్తివో ఈరోజు సమాజానికి అర్థమవుతుంది. నువ్వు ఒక దుర్మార్గుడవు. అంటే ఒక జీవితంలో ఒక ఫ్యామిలీ తన జీవిత కాలం మొత్తం కలిపి ఒక గూడు కట్టుకుంటే అలాంటి గూడును కూడా కొడుతున్నావు. కాబట్టి బిడ్డ, నీ తెలంగాణ సమాజంలో ఏ నిరుపేద కుటుంబాల్లో అయితే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో అదే నిరుపేద విద్యార్థులు, నిరుపేద కుటుంబాలు కూడా నీ రాబోయే ఎలక్షన్లో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను బొందబెడతారని నేను ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లాలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి అంటే ఒక చదువురాని దద్దమ్మ దగ్గర విద్యాశాఖ ఉండడం. అలాంటి విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు ఎలాంటి సమీక్ష నిర్వహించకుండా ఈరోజు గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు విరేచనలతో హాస్పిటల్ అవుతున్నారు. అది చాలామంది 100 మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఈ విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఒక్కనాడైనా సమీక్షించిండా? ఒక్కనాడైనా ఏ గురుకుల విద్యార్థినైనా పరిశీలించిండా? అయ్యో, ఒక నిరుపేద కుటుంబంలో ఒక జీవిత లక్ష్యంలో ఒక చిన్న పాప అయినా కానీ, బాబు అయినా కానీ ఎన్నో ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. అలాంటి విద్యార్థులు ఈరోజు చనిపోతుంటే పాము కాటు వల్ల, అదేవిధంగా ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతుంటే ఒక మాట మాట్లాడిన దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి విద్యాశాఖ ముందు తెలంగాణ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. బిడ్డ, నువ్వు వెంటనే విద్యాశాఖకు మంత్రి రాజీనామా చేయాలని తెలుస్తా. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తా అంటే, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి పరిపాలించడం చేతన కాదా?
ఈరోజు మున్సిపల్ శాఖనే రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటుంది, విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటుంది, హోంశాఖ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలా నాయన మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు పరిపాలన చేయడం చేత కాకపోతే అందరు రాజీనామా చేయండి రా బాబు, మొత్తం అన్ని శాఖలు వానికే ఇవ్వండి. ఎందుకురా మీరు ఉండి బతకడం ఈ జీవితంలో? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు సిగ్గు, శరము, లజ్జ ఏమని ఉంటే ఆ విద్యాశాఖ నుంచి మీరు ఒక ప్రత్యేక వ్యక్తికి విద్యాశాఖను తీసుకోవాలి, హోంశాఖని తీసుకోవాలి, మున్సిపల్ శాఖను తీసుకుంటే మాత్రమే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్లు లెక్కలే బాబు. లేకపోతే మాకు చేత కాదురా బాబు, నేను రేవంత్ రెడ్డికి చేతన అయితే అని మీరు అందరు రాజీనామా చేసి వానికి అన్ని శాఖలు కేటాయించాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.